తీసుకున్నా బ్రో ఫోటో అది. నేషనల్ అవార్డు వచ్చి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మన నేషనల్ అవార్డు వచ్చింది బన్నీ అన్న వాళ్ళ ఇంటి దగ్గర దిగిన ఫోటో అది. ఓకే, ఎలా అనిపిస్తుంది? ట్రైలర్ చూసారు, సాంగ్స్ చూసారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద మీకు? ట్రైలరు సాంగ్స్ గురించి మాట్లాడితే అది ఒక ఐకాన్ స్టార్కి తప్ప ఇంకా ఏ స్టార్కి అయితే రాదు, రానికి కూడా అది అవకాశం అయితే లేదు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఆయన కష్టపడి ఒక సినిమా మీద అంతా కాన్సన్ట్రేషన్ పెట్టి డ్యాన్స్ కానీ ప్రతి ఒక్క హెయిర్ స్టైల్ నుంచి కానీ ప్రతి ఒక్కటి చేసుకొచ్చింది. జాతరను చూసారు, ఆ గంగమ్మ తల్లి జాతర ఇంతవరకే హీరో చేయలేదు. ఒకప్పుడు ఇదే హీరోని పట్టుకొని అరే వీడా హీరో ఏంది ఇట్లా అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇదే ఫోటో ఒక్కొక్క రోడ్డు మీద ఒక్కొక్క స్ట్రీట్ మీద ప్రతి ఒక్క దాని మీద చూసినోడు ఏమంటే మనం అప్పుడు అన్న కొడుకులు ఇప్పుడు నోరు మూసుకొని సప్పుడు దాకా కూర్చుంటారు ఎక్కడ అక్కడ. పుష్ప 2కి 300 కోట్ల బడ్జెట్ తీసుకున్నారంట అల్లు అర్జున్ గారు. రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన పని ఏముందంటారు ఆయనకి? ఇక దాని గురించి అయితే మాకు అవసరం లేదన్న, ఓపెన్ చెప్పేస్తాను అన్న. 300 కోట్లు కానీ ఏదైనా తీసుకొని ఆయన ఏది తీసుకున్నా అది ఏం చేసినా మేము ఆయన అంటే మాకు ఇష్టం కాబట్టి ఆయన ఎన్ని కోట్లు తీసుకుని మాకు సంబంధం లేదు. మా ఫ్యాన్స్ గురించి ఆయన ఏం చేస్తున్నాడో అది మాకు తెలుసు. ఆయన రెమ్యునేషన్ అదంతా అది మనకు లేదు. సినిమాకు అంటావా అమౌంట్ గురించి అంటారా, ఫస్ట్ డే మాత్రం ఎక్స్పెక్ట్ చేయనంత పీక్స్లో అనేది వస్తాయి అమౌంట్ అయితే, అదైతే 100%. టికెట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. అలాగే సినిమా ప్రేక్షకులు అంత అవ్వచ్చు, కొంతమంది ఆడియన్స్ ఎక్కువగా సినిమాని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. సో అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం ఏముందంటారు? టికెట్ గురించి అంటారా? టికెట్ గురించి మాట్లాడితే నేనైతే ఇప్పుడు మిడిల్ క్లాస్, మేము కూడా మిడిల్ క్లాసే. మేము ఒక టికెట్ లాస్ట్ 3 years కింద పుష్పకు వచ్చినప్పుడు 200-210 టికెట్ తీసుకున్నాం. ఆయన 3 years నుంచి ఇప్పటివరకు ఒక సినిమా తీసి అంటే అంత బడ్జెట్లో వాళ్ళు పెట్టిరు కాబట్టి ఆ టికెట్ తీసుకోవడం ఏం విషయం లేదు. ఎందుకంటే ఒక చిన్న స్క్రిప్ట్ మన జాతర ఉంది చూడండి, గంగమ్మ తల్లి జాతర, దానికి రిహార్సల్కే ఒక 30 crores వరకు ఖర్చు పెట్టారంట. 30 crores వరకు ఖర్చు పెట్టారంటే వాళ్ళు అంత అమౌంట్ పెట్టి అంత ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ చేస్తుండే. అతను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నందుకు 350 కాదు 400 పెట్టవచ్చు, దాంట్లో ఏం తక్కువ లేదు. ఇప్పుడు లేని వాళ్ళు చూడరు, ఉన్న వాళ్ళు చూస్తారు, దాంట్లో ఏం లేదు. మేము ఫ్యాన్స్ అయితే 100% 350 కాదు 400 కాదు 500 అయినా ఫ్యాన్స్ అయితే మేము 100% చూస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పడట్లేదని చెప్పి సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ప్రచారం జరుగుతుంది. సో అదేమని ఈ సినిమాకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయంటారు? అన్న ఒకటైతే చెప్తాను, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా బన్నీ గారి ఫ్యాన్స్ అయినా నేను ఒకటే చెప్తాను, అందరం ఫ్యాన్స్ ఒకటన్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా కొంతమంది ఉంటారు, మ్యూచువల్ ఫ్యాన్స్ ఎట్లుంటారంటే కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అతని గురించి అయినా. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏమంటారు అంటే బన్నీ గురించి వాళ్ళ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చలేదు, కొంత చేయడం ఆయనకు నచ్చలేదు, ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళ పొలిటికల్గా నచ్చలేదు. ఇప్పుడు కొంతమందికి నచ్చింది, అతను వెళ్ళాడు చెప్పాడు, అది అయితే ఈజీగా ఇప్పటికీ నడుస్తుంది. దాని గురించి కూడా ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. దాని గురించి అయితే మాట్లాడేది అవసరం అయితే లేదన్న. మ్యాక్సిమం మాట్లాడాడు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీ అసలు తీసి పడేస్తాడు, అంత ఆలోచన అయితే పెట్టుకోడు మా బన్నీ అన్న. ఎందుకంటే ఆయన కావాల్సింది సినిమా, మా ఫ్యాన్స్, అది దాని గురించి ఉంటుంది. పొలిటికల్గా రాదని చెప్పి ఎప్పుడో చెప్పేశాడు అతను, మళ్ళీ దాని గురించి పీకిలాడుకుంటూ వస్తే ఏం రాదు అక్కడ. కాబట్టి దాని గురించి అయితే రాదు. కేవలం 8,000 మంది మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు పాస్ ఉన్న వాళ్ళకి. సో మిగతా వాళ్ళు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఆల్మోస్ట్ అన్న చూసా లాస్ట్ పుష్పకి అయితే గ్రౌండ్ అయితే జరిపోలేదు. ఈసారి హైదరాబాద్ ఇక్కడ పెట్టాలన్న ఆలోచనలు ఉన్నారు వాళ్ళు, అలాంటిది మళ్ళీ పోలీస్ గ్రౌండ్లోనే పెట్టారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఫ్యాన్స్ వస్తారని మీరు అంటున్నారు చూడండి, ఫ్యాన్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఈవెంట్ మాత్రం పక్కా అస్సలు తగ్గేదేలే. వర్షం కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారా? వర్షం నిన్న నుంచి ఇట్లనే ఉందన్న, ఏం కాదు అంతే, మన మంచిగా మనం వచ్చినాం ఇంత దూరము, 100% ఈవెంట్ సక్సెస్ అవుతుంది. వర్షం మన ఆలోచన అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్టే చేసి అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి కాబట్టి 100% మంచిగా కూడా. క్రౌడ్ అంటుర్రా, క్రౌడ్ 100% వస్తుంది, పీస్ఫుల్గా కూర్చుంటారు. 100% అయితే సెట్ అయిపోతుంది. మాకు నచ్చిన డైలాగులు అంటావా? చాలా డైలాగులు ఉన్నాయి, ఆ డైలాగ్ మస్తు డైలాగులు ఉన్నాయి. నాకు నచ్చిన డైలాగ్ అంటే అన్నీ నచ్చినాయి. నాకు మా బన్నీ అన్న ఇచ్చిన డైలాగ్ అంటే ఒక పీక్స్లో డైలాగ్ అంటే ఒకటే డైలాగు, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అస్సలు తగ్గేదేలా. ఈ డైలాగ్ మాత్రం చింపి పడేస్తాడు కార్లా. 5th గురించి వెయిట్ చేస్తాడు కదా, ఆల్రెడీ 2 days, ఇంకేం లేదు. ఇక కౌంట్ అండ్ స్టార్ట్ ఇక ఇంకేం లేదు. పుష్పరాజ్ మాస్ జాతర లోడింగ్ 100% చెప్తున్నా. ఆల్ ద బెస్ట్ బన్నీ అన్న, పుష్ప 2 మాస్ జాతర లోడింగ్ అస్సలు తగ్గేదేలా. అరే పుష్ప గురించి వెయిటింగ్ మీరందరూ వెళ్తున్నారా? మరి మంచి ఒక పుష్ప డైలాగ్ చెప్పండి రా. పుష్ప బాగా వైల్డ్ గా ఉన్నారా? అలాగే ఉండాలి, మళ్ళా పుష్ప అన్న ఫ్యాన్స్ అంటారు.
ఈడు ఈ మంచిగా పుష్ప గురించి అడిగితే టికెట్ ఎంట్రీ ఏం డౌట్ ఏం చెప్పు. లోపల ఫ్రీగా పంపుతారు. లోపల ఫ్రీ కాదురా, కానీ మీరు వెళ్ళొచ్చు. మేము వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు. ఏ దేశ సేవ చేయటాక ఒకసారి సెల్యూట్ కొట్టండి. నాకు కాదు, పోలీసు కొట్టండి. ఎవరికి పడితే వాళ్ళు కొట్టమాకండి. సరే, ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన ఇంకో డైలాగ్ ఏంటి? సాంగ్స్ బాగా నచ్చాయా? 2 సాంగ్స్ వచ్చాయి. కిస్సక్ కిస్సక్ బాగా నచ్చిందా? కిస్సక్ కిస్సక్ అని చెప్పి ఒక పాట వచ్చింది కదా. బాగా చదువుకోపోతే మీకు దెబ్బలు పడతాయి పేరెంట్స్ దగ్గర నుంచి. చదువుకుంటే మంచిగా పోలీసే మంచిగా ఇది చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళొచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ అని వచ్చిందనుకో, అల్లు అర్జున్ అన్న ఫ్రెండ్ ప్రభాస్ వేస్తాడా? అందరూ రావడానికి ఇది సినిమా ఫంక్షన్, సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్.